నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. వైసీపీకి శ్రీరెడ్డి చివరి ప్రేమలేఖ. శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వైఎస్ జగన్ ఫాలోవర్ అయిన శ్రీరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రతిపక్ష తెలుగుదేశం ప్రభుత్వంపై విరుచుకుపడింది. లోకేష్తో పాటు ఇతర నేతలపై ఆమె తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విమర్శలు చేసిన నేతలకు కూటమి సర్కార్ చుక్కలు చూపిస్తున్నది. ఇప్పటికే పలువురు నేతలు అరెస్ట్ అయ్యారు. తాజాగా శ్రీరెడ్డిని సైతం అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమెపై అనకాపల్లితో పాటు రాజమండ్రిలోనూ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ తో పాటు మంత్రి లోకేష్ కు లేఖ రాశారు. ఈ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఆ అదృష్టం నాకు దక్కలేదు. అరెస్ట్ల నేపథ్యంలో శ్రీరెడ్డి ఇటీవల తనను క్షమించాలంటూ వీడియోని విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ లేఖను విడుదల చేసింది. లేఖలో మొదట వైఎస్ జగన్, వైఎస్ భారతిని దగ్గర నుంచి చూసే అవకాశం నాకు దక్కలేదని వాపోయింది. టీవీల్లో చూసి ఆనందిస్తుంటానని చెప్పింది. పార్టీ సభ్యురాలిని కాకపోయినా తన వాణిని బలంగా వినిపించానన్న శ్రీరెడ్డి తన వ్యాఖ్యలతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని, పార్టీకి నష్టం జరుగుతుందని అంచనా వేయలేకపోయానని చెప్పింది. తప్పును తెలుసుకొని పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొంది. మంత్రి నారా లోకేష్ను అన్న అని సంబోధిస్తూ తాను ఇకపై ఎవరిని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేయబోనని చెప్పుకొచ్చింది. అలాగే క్షమించాలని వేడుకుంది. తనకు ఇష్టమైన దేవుడిపై వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెబుతున్నానని తనను క్షమించాలని కోరింది. గత వారం రోజులుగా తిండి నిద్ర లేకుండా కుమిలిపోతున్నానని వాపోయింది. తనతో పాటు తన కుటుంబ సభ్యులు వేల సంవత్సరాలకు సరిపడా క్షోభ అనుభవించారని, తనను వదిలేయాలని వేడుకుంది. అలాగే చంద్రబాబు, పవన్ కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ, జనసేనకు అండగా ఉన్న మీడియా సంస్థలకు సైతం క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొంది. ఈ లేఖ తాను తప్పించుకోవడానికి కాదని, వారం రోజులుగా కామెంట్స్, మనోవేదనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి వచ్చినా తన బుద్ధి మాత్రం మారదంటూ లేఖలో శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.